సార్ ఇక్కడ ఉన్నాయి సార్ నంబర్స్. సార్ ఒక 10 యూనిట్స్ ఇస్తున్నాం సార్ ప్రతి ఉమెన్ కి. వాళ్ళ ఇష్ట ప్రకారమే. ఇన్కమ్ ఇస్ 43,000 అండ్ మీట్ ఇన్కమ్ ఇస్ 21,000. సో నెలకి సైడ్ ఇన్కమ్ ఒక 14,200 వస్తుంది సప్లిమెంటరీ ఇన్కమ్ ఫర్ ఎ ఫ్యామిలీ. 14,200 ఫర్ ఎ ఫ్యామిలీ ఎవ్రీ మంత్. వాట్ ఈస్ 10 యూనిట్స్. ఓకే, 10 యూనిట్స్ పెట్టుకుంటే. Yes, unit composition is 6 male and 4 6 female and 4 males. This is the ఇవన్నీ రేట్ ఎంత డిఫరెన్స్ ఉందమ్మా? రేట్ ఇవన్నీ పౌల్ట్రీలో ఇవన్నీ కూడా దీనికి ఈ బర్డ్స్ గానీ ఎగ్ గానీ డిఫరెన్స్ ఉంటుంది కదా రేటు తీసుకున్నప్పటికీ అమ్మేటప్పటికి కాదు. ఈ బర్డ్స్ లో బెటర్ రేట్ వస్తుందేమో అనుకుంటా సార్. మీరు చెప్పండి అమ్మా. ఈ బర్డ్ కి నేచురల్ బర్డ్స్ కాదు, అందుకే అడుగుతుంది. నేచురల్ ఇవి నాటుకోళ్ళు, ఇవి నేచురల్. ఓన్లీ కేజీ పెడుతున్నారు అంతే. దానికి ఎక్కువ రేట్ ఎంత రేట్ వస్తుంది దీంట్లో ఎక్కువ? అప్రాక్సిమేట్లీ ఒక బోర్డు కింద 500 నుంచి 1000 రూపీస్ వరకు 500 నుంచి 1000 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. 10% డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి. ఫెస్టివల్ టైంలో ఎక్కువ వస్తాయి సార్. ఇంకా ఎక్కువ వస్తుంది. 30-40% ఎక్కువ మామూలు ఆలోచించి ఈ గాని పెట్టుకుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక 20,000 రూపాయలు సైడ్ బై ఒక ఉమెన్ కింద రా మెటీరియల్స్ మనం సప్లై చేయగలిగితే ఫీడ్ ఇవన్నీ ఫీడ్ మెడిసిన్ అన్ని ఇస్తున్నాం కాబట్టి దీన్ని స్కేలింగ్ చేయగలిగితే ఇది ఒక యాక్టివిటీ, బిగ్గెస్ట్ యాక్టివిటీ అవుతుంది ఎకనామిక్. అలోన్ 5,000 విమెన్ ఈసారికి ప్రమోట్ చేస్తున్నాం సార్. We would like to promote. ఎంత పర్ క్యాపిటల్ వస్తుంది చూడండి. Yes. మార్కెటింగ్ ఎట్ చేస్తున్నారు. లోకల్ మార్కెట్ ఊళ్ళోనే అయిపోతాయి సార్. ఎవరు మనకి యాక్చువల్ గా అక్కడ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా ఇట్లనే అంటే ఇంకా రాను రాను ఇంకా పెరుగుతుంది. అందరూ ఇప్పుడు నేనంతా ఎగ్ తినమంటున్నా. అదే సార్.